మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ వస్తోంది. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నాం అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే తెలిపాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారుతోంది. సినిమా ఇంటర్వెల్ సీన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి తనదైన మార్క్ డైరెక్షన్ కామెడీతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి ఒక డాన్ గా కనిపించనున్నాడని, ఇక ఆయన తర్వాత వేరే దగ్గరకు వెళ్లి ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది అనేది స్టోరీ అని తెలుస్తోంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ ప్రేక్షకుల్లో హై ఫీల్ కలిగేలా అనిల్ రావిపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రీసెంట్గా తన టీంని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా విడుదల చేశారు. అయితే అనిల్ రావిపూడి ఐడియాలజీ గురించి చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక తాజాగా చిరంజీవి మూవీ కోసం అనిల్ భారీ ప్లానే వేసినట్టు తెలుస్తోంది. మెగా 157 కోసం కూడా అనిల్ ఎన్నో అట్రాక్షన్స్ ను సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరుతో ఈ సినిమాలో ఓ పాట పాడించనున్న అనిల్, దాంతో పాటు తాజాగా ఈ మూవీలో వెంకటేష్ తో ఓ గెస్ట్ రోల్ చేయించబోతున్నాడట. నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే కాదట. అతని పాత్ర కోసం అనిల్ రావిపూడి స్పెషల్ గా ఓ ఫైట్ తో పాటు చిరు, వెంకీ వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఆ పాట ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారంటీ అని టాక్ వినిపిస్తోంది. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారిపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది. కాగా నెక్స్ట్ ఇయర్ ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరు సినిమా కోసం ఆయన ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట.